హలో ఫ్రెండ్స్, నా పేరు జగదీష్. మీరు చూస్తున్నారు జగదీష్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్. తిరుమలకి వెళ్ళే వాళ్ళు టికెట్స్ అనేవి ఆన్లైన్లో న్యూ ప్రాసెస్ ద్వారా ఎలా బుక్ చేసుకోవాలో ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఆఫ్లైన్లో వెళ్ళే వాళ్ళు కూడా ఎక్కడెక్కడ తీసుకోవచ్చో అనేది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇంకా స్పెషల్ దివ్య సర్వదర్శనాలు ఏంటో కూడా ఈ వీడియోలో డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంటెంట్గా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఆన్లైన్లో టికెట్స్ అనేవి ఎలా బుక్ చేయాలో చూపిస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ అనేది క్లిక్ చేయగానే ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. లేదంటే గూగుల్లో టీటీడీ ఆన్లైన్ బుకింగ్ అని టైప్ చేస్తే మీకు అఫీషియల్ వెబ్సైట్ పోర్టల్ అయితే ఇలా వస్తుంది. టీటీడీ devasthanams.ap.gov.in అని చెప్పేసి కొన్ని ఫేక్ వెబ్సైట్స్ ఉంటాయి కాబట్టి అందుకే డైరెక్ట్ వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీకు వెబ్సైట్ అనేది ఇలాగ ఓపెన్ అయ్యాక మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వాల్సి వస్తుంది. లాగిన్ దగ్గర క్లిక్ చేయగానే మీ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ కూడా ఇక్కడ ఎంటర్ చేస్తే మీరు లాగిన్ అవుతారు. ఇంకో పాయింట్ ఏంటంటే మనకి తిరుమల దర్శనం టికెట్స్ అనేవి రెండు రకాలుగా అయితే పొందొచ్చు. ఒకటి ఆఫ్లైన్, రెండోది ఆన్లైన్. ఆఫ్లైన్ వచ్చేసి సర్వదర్శనం టికెట్స్. వాటి గురించి అయితే నేను లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎటువంటి రిస్క్ లేకుండా ఒక గంటలోనే మనకి స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ఉంటాయి కదా, అవే 300 రూపీస్వి. అవే ఇప్పుడు నెల స్లాట్స్ అయితే ఓపెన్ చేస్తారన్నమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే కిందకి స్క్రోల్ చేయగానే మీకు పిలిగ్రిమ్ సర్వీసెస్ అని ఉంది కదా, ఇక్కడ మనకు స్పెషల్ ఎంట్రీ దర్శనం అని ఉంది కదా, ఇక్కడైతే క్లిక్ చేయండి. మీకు ఇలాగా ఓపెన్ అవుతుంది. ప్రజెంట్ అయితే మార్చ్, ఏప్రిల్, మేకి సంబంధించిన టికెట్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి. జూన్కి సంబంధించిన కోటా ఇంకా ఓపెన్ కాలేదు. ఇక్కడ స్లాట్స్ అనేది అవైలబుల్ లేవు కాబట్టి ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. బ్యాక్ వచ్చాక స్పెషల్ ఎంట్రీ దర్శనం అమ్మవారు అని ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంది. ప్రజెంట్ అయితే మార్చికి సంబంధించిన కోటా అయితే అవైలబుల్ ఉంది. ఏప్రిల్, మే అయితే ఇంకా కోటా అనేది రిలీజ్ చేయలేదు. ప్రజెంట్ అయితే గ్రీన్ కలర్ ఉంటే స్లాట్స్ అనేది అవైలబుల్ అన్నట్టు, బ్లూ కలర్ ఉంటే స్లాట్స్ అనేది ఇంకా రిలీజ్ చేయలేదు, ఇంకా రెడ్ కలర్లో ఉంటే స్లాట్స్ అనేది ఫుల్ అయినట్లు అని అర్థం. పద్మావతి అమ్మవారి స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ ప్రాసెస్ని అయితే చూపిస్తున్నాను. పద్మావతి అమ్మవారి దర్శనం టికెట్స్ అయినా తిరుమల దర్శనం టికెట్స్ అయినా సేమ్ ప్రాసెస్, ఎటువంటి మార్పు అయితే ఉండదు. ప్రెసెంట్ మీరు ఏ డేట్కి కావాలో ఆ డేట్కి అయితే బుక్ చేసుకోవచ్చు. నేనైతే మార్చ్ 20కి అయితే బుక్ చేసుకుందాం అనుకుంటున్నాను. మీకు కిందకు వచ్చాక సెలెక్ట్ ఎనీ స్లాట్ టైం అయితే చూపిస్తుంది. స్లాట్ టైం వచ్చేసి 8 గంటలకి మనకి 85 స్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అన్నమాట. మీరు ఏ టైం అయినా బుక్ చేసుకోవచ్చు. 1 పర్సన్కి అయితే 200 అయితే ఉంటుంది. పద్మావతి అమ్మవారికి సంబంధించింది కాబట్టి 200 రూపీస్ అయితే ఉంటుంది. అదే తిరుమల టికెట్స్ అయితే 300 రూపీస్ అయితే ఉంటుంది. కిందకు వచ్చాక మీకు అడిషనల్ సర్వీస్ అయితే కనిపిస్తుంది. ఫర్ లడ్డు 25 రూపీస్ అయితే పడుతుంది. మీరు దర్శనం టికెట్స్తో పాటు లడ్డు కూడా బుక్ చేసుకోవాలంటే జస్ట్ నెంబర్ అనేది అక్కడ ఎంటర్ చేస్తే చాలు. తర్వాత మనకి ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ ఉంది కదా, ఇది క్లిక్ చేసుకుంటే ఇక్కడ మెయిన్గా మీకు పిలిగ్రిమ్ డీటెయిల్స్ అని ఉంది కదా, ఈ డీటెయిల్స్లో మీ నేము, ఏజ్, జెండరు, ఇంకా ఫోటో ఆఫ్ ఐడి ప్రూఫ్, ఐడి అంటే ఇక ఆధార్ ప్రూఫ్ కానీ పాన్ కార్డ్ కానీ ఏదైనా దానికి సంబంధించిన ఫోటో, ఐడి నెంబరు అక్కడ ఎంటర్ చేయండి. ఆ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేశాక అక్కడ కంటిన్యూ అనేది క్లిక్ చేసుకుంటే నెక్స్ట్ మనకు పే నౌ అని చూపిస్తుంది. పే నౌ దగ్గర క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు పేటీఎంకి సంబంధించింది, గూగుల్ పేకి సంబంధించింది, ఫోన్పేకి సంబంధించింది యూపీఐడి అయితే వస్తుంది. యూపీఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేసేస్తే పేమెంట్ చేసేటప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేమెంటే చేయొచ్చు. యూపీఐడి ద్వారా చేయొచ్చు, ఇంకోటి క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు పేమెంట్ అనేది చేయొచ్చు. పేమెంట్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేశాక మీకు పే నౌ అని అయితే వస్తుంది. పే నౌ అని క్లిక్ చేశాక మీ మొబైల్కి ఒక మెసేజ్ అయితే వస్తుంది. పే నౌ లేదంటే డిక్లైన్. పే నౌ అని క్లిక్ చేశాక మీ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ అనేవి బుక్ అయిపోతాయి. ఈ విధంగా మనము స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ఆన్లైన్లో ఇలా బుక్ చేసుకోవచ్చు. అంతే. స్పెషల్ ఎంట్రీ టికెట్స్ పొందిన వారికి దర్శనం అనేది 1 గంట లేదంటే అరగంటలో అయితే అయిపోతుంది. ఈ విధంగా మనము తిరుమల దర్శనం టికెట్స్ ఇంకా పద్మావతి అమ్మవారి దర్శనం టికెట్స్ ఆన్లైన్లో ఇలా బుక్ చేసుకోవచ్చు. అమ్మవారి దర్శనం టికెట్స్ 200 రూపీస్, తిరుమల దర్శనం టికెట్స్ 300 రూపీస్. మిగతా ప్రాసెస్ అంతా సేమ్. ఇప్పుడు ఆన్లైన్లో దొరకని వాళ్ళు ఆఫ్లైన్లో ఎలా తీసుకోవాలో చెప్తాను. దాంట్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి దివ్య దర్శనము, ఇంకోటి సర్వదర్శనము. దివ్య దర్శనం అంటే ఏంటి లేదు, మనం అలిపిరి మెట్ల ద్వారా పైకి వెళ్తాం కదా, అక్కడ కొన్ని టోకెన్స్ ఇస్తూ ఉంటారు. వాటిని దివ్య దర్శనం టోకెన్స్ అంటారు. ఇవి ఆన్లైన్లో అస్సలు దొరకవు. డైరెక్ట్గా
మనం వెళ్ళి తీసుకోవాలి అంతే. ఈ దివ్య దర్శన్ టోకెన్స్ ఎలా తీసుకోవాలంటే మన దగ్గర ఆధార్ కార్డు ఉంటుంది కదా, అది వాళ్ళకి వెళ్ళి చూపిస్తే వాళ్ళు టోకెన్స్ అనేది ఇస్తారు. ఈ టోకెన్స్ అనేవి 12 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకైతే అవసరం లేదు. 12 సంవత్సరాల పైన ఉంటారు కదా, వాళ్ళైతే ఆధార్ కార్డ్ చూపించి మీ ఈ టోకెన్స్ అయితే తీసుకోవచ్చు. ఆధార్ కార్డ్ ఒకవేళ మీ ఫోన్లో ఉన్నా సరే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే సర్వదర్శనం అనేది 2 రకాలు ఉంటాయి. సర్వదర్శనం అంటే ఏంటంటే మనం ఎటువంటి టోకెన్స్ లేకుండా క్యూ లైన్లో వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకునే దాన్ని సర్వదర్శనం అంటారు. ఇంకోటి వచ్చేసి టైమ్ స్లాట్ సర్వదర్శనం, వీటిని ఎస్ఎస్డి అని అంటారు. ఈ ఎస్ఎస్డి టోకెన్స్ ఎక్కడెక్కడ తీసుకోవాలంటే మీరు రైల్వే స్టేషన్లో దిగుతారు కదా, రైల్వే స్టేషన్లో దిగాక మీకు విష్ణువాసం అయితే కనిపిస్తుంది, ఎవరు అడిగినా చెప్తారు. అక్కడికి వెళ్ళాక మీ ఆధార్ కార్డ్ చూపిస్తే అక్కడ మీకు టోకెన్స్ అనేది ఇస్తారు. రెండో ప్లేసెస్ వచ్చేసి మనకి తిరుపతి బస్ స్టాండ్ ఉంటుంది కదా, తిరుపతి బస్ స్టాండ్ దగ్గర శ్రీనివాసం అని ఉంటుంది. శ్రీనివాసం దగ్గర కూడా సేమ్ ప్రాసెస్. అక్కడికి వెళ్ళి మీ ఆధార్ కార్డ్ ఇస్తే అక్కడ టోకెన్స్ అనేది ఇస్తారు. ఆ టోకెన్స్ మీద మీరు ఎప్పుడు దర్శనానికి వెళ్ళాలో అని చెప్పేసి టైం అయితే ఉంటుంది. ఆ టైం ప్రకారము మీరు వెళ్తే దర్శనం అనేది కొద్దిగా తొందరగా అయిపోతుంది. ఈ దివ్య ఎస్ఎస్టీ టోకెన్స్ వల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే మీరు గంటల తరబడి లైన్లో నిలబడే బదులు మీరు కేటాయించిన టైం ప్రకారం మీరు లైన్లో నిలబడ్డారంటే మీకు దర్శనం అనేది కొద్దిగా తొందరగా అయిపోతుంది. దాని ప్రకారంగానే ఈ దివ్య ఎస్ఎస్టీ టోకెన్స్ అనేది ఇస్తున్నారు. టోకెన్స్కి ఎటువంటి ఛార్జెస్ అయితే చెయ్యరు, ఈ విషయం అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకోటి దివ్య దర్శనం అని చెప్పాను కదా, ఆ దివ్య దర్శనం అయితే మీరు మెట్ల మార్గం వెళ్ళినా బస్సులో వెళ్ళినా సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో కానీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా తిరుమలకి వెళ్తున్నారంటే తప్పకుండా ఈ వీడియో అనేది షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ అందరికీ బాయ్ బాయ్ అని కాదు, మళ్ళీ కలుద్దాం.